అందరూ బాగున్నారు కదా. సో సో మనందరం బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరం కూడా నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, నిజమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, సర్వశక్తి గల దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన మనకున్నాడు కాబట్టి మనకి ఎట్లాంటి పరిస్థితినైనా ఆయన మార్చగలిగిన దేవుడిగా ఉన్నాడని చెప్పేసి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, సో బైబిల్ కూడా చదువుతున్నారు కదా. సో వీఆర్ రీడింగ్ ద బైబిల్. సో బైబిల్ చదవాలి, వాక్యం ధ్యానించాలి. సో భక్తుడు ఇలా అంటాడు, వెన్ వీ ఓపెన్ ద బైబిల్ చేంజ్ హ్యాపెన్స్. వెన్ వీ ఓపెన్ ద బైబిల్ చేంజ్ హ్యాపెన్స్. బైబిల్ ఉంటుంది మన దగ్గర, ఓకే. బైబిల్ ఓపెన్ చేయకపోతే ఏముండదు. బైబిల్ ఓపెన్ చేస్తే మరి వాక్యం ఉంటుంది కదా, వాక్యం వెల్లడి అగుట చోటనే వెలుగు కలిగెను అని. సో మనం బైబిల్ ఓపెన్ చేస్తున్నామంటే వీఆర్ స్పెషల్లీ వీఆర్ చేంజింగ్. సో మన జీవితం మార్చబడుతుంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. సో ద ఆన్సర్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో మన యొక్క జీవితంలో ఉన్న సకల మానవాళి యొక్క వాళ్ళ యొక్క ప్రతి ఒక్క నీడ్ని రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసేది ఈ జీవగ్రంథం మాత్రమే. వేర్ వీ కేమ్ ఫ్రమ్, వై వీఆర్ హియర్, వాట్ వీఆర్ డూయింగ్, వేర్ వీఆర్ గోయింగ్ టు బీ, ఇవన్నీ కూడా మనకు వాక్యం చదివితేనే తప్ప వేరే విధంగా మనకు అర్థం కాదు. కాబట్టి ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అండ్ చేంజ్ యువర్ లైఫ్స్, మేక్ ఏ కంప్లీట్ మ్యాన్. సో వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు సో హౌ విల్ బీ లైక్ ఏ కంప్లీట్ మ్యాన్. సో చాలా అంటే మంచి పొందపరిచిన ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి స్త్రీలు ఎవరైనా కానీ సో మనందరం కూడా ఒక మంచి మనుషులుగా జీవించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే సో రెగ్యులర్గా మనకి తెలిసిన వాక్యం నుంచి మనం కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. సో రెగ్యులర్గా సో కొన్ని మనం స్టోరీస్ వింటూ ఉంటాం. బైబిల్లో చాలా స్టోరీస్ ఉన్నాయి కదా, దావీదు, గొలియాత్ అని, లేకపోతే సమరయుడు, ఇట్లాంటివి కొన్ని స్టోరీస్ మనకి కొన్ని తెలుసు. సో అవన్నీ కూడా రెగ్యులర్గా మనం వింటున్నాం. రెగ్యులర్గా మనకి అంటే పుట్టుక నుంచి సండే స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే కొన్ని స్టోరీస్ రెగ్యులర్గా మనకి వినపడుతూ ఉంటాయి. అలానే వాటి నుంచే నేను తీసుకుంది ఒకటి ఏంటంటే సమరయ స్త్రీ. సో సమరయ స్త్రీ నుంచి, ఆమె యొక్క జీవితం నుంచి మరి అక్కడ జరిగిన ఒక సన్నివేశం, అక్కడ దేవుడు రావటం, మరి ఆ సమరయ స్త్రీ వాటర్ కోసం ఆ యొక్క బావి దగ్గరికి రావటం, వాళ్ళ మధ్య జరిగిన ఆ యొక్క సంభాషణ నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. సో జీసస్ అండ్ ద ఉమెన్ ఎట్ ద వెల్. సో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగే మరి సమరయ స్త్రీ ఎక్కడికి రాకడం మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు జనరల్గా మనకి కొత్తగా ఈ వచ్చాయి కదా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ రావడం వల్ల కొన్ని పేర్లు ఉన్నాయి. ముఖాముఖి అని, ఎన్కౌంటర్ అని, అవునా, ఓపెన్ హార్ట్ అని, ఇట్లాంటివి ఉన్నాయి. సో ఆ కోవకే అనుకోండి. సో అట్లాంటిది అనుకోండి, దేవుడు డైరెక్ట్గా ఇక్కడ మరి ఆ సమస్యని ఎన్నుకోవటం, అక్కడికి రావటం, ఆయనతో మాట్లాడటం, ఆమెతో మాట్లాడినప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ జరిగిన తర్వాత ఆమె మారి మంచి ఎవాంజలిస్ట్గా తిరిగి వెళ్ళి ఒక మంచి పరిచర్య చేసిన స్త్రీగా కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో జనరల్గా మనకు తెలుసు కదా బావి. ఒకసారి మనం ఓపెన్ చేస్తే యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, అన్ని చదవాల్సిన అవసరం లేదు, కొన్ని మాత్రమే మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 42 వచనాల్లో ఉన్న సారాంశాన్ని, అక్కడ జరిగిన సందర్భాన్ని, అక్కడ జరిగిన మరి ఏదైతేనేమి దేవుడితో మరి ఆ యొక్క సమరయ స్త్రీకి జరిగిన ఆ యొక్క ఇదిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని మరి దేవుడు యొక్క మరి సంఘటన నుంచి, ఒక ఇన్సిడెంట్ నుంచి దేవుడు మనకి ఏమి నేర్పదలుచుకున్నాడు, ఏమి నేర్చుకుందాం అనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు 4వ అధ్యాయం నేను చదువుతాను. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్టిజం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని పౌనకు తెలియనప్పుడు ఆయన యూదయా దేశం విడిచి గలిలయ దేశము తిరిగి వెళ్ళెను. అయినను యేసు బాప్టిజం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను గనుక, సో ఆ మార్గం గుండా ఆయనకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. సో అక్కడ ఏముందంటే యాకోబు తన కుమారుడైన యేసోపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలో సుకారును ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండేను గనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండినప్పటికీ ఇంచుమించు 12 గంటల ఆయన సమయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా. సో అక్కడ ఏం జరిగిందంటే మీరు జనరల్గా ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చింది కాబట్టి అన్నీ మన ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. సో మీరు ఊర్లు వెళ్తే గమనిస్తే ఎక్కడైనా పల్లెటూరులు వెళ్ళండి. మేము అగ్రికల్చర్ చదివేటప్పుడు 4th ఇయర్లో రైతుల దగ్గర ఒక 4 months నుండి ప్రాజెక్ట్ చేయాలి.
చూసాం. అంటే ఆ బావి అక్కడికి రావటం, అక్కడ మనుషులు రావటం. సో తెల్లారుజామున వస్తారు. అక్కడ కూడా ఫస్ట్ ఉంటుంది కదా హైరార్కీ, ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని గొప్పవారు అనుకునే వాళ్ళు ముందు రావటం, తర్వాత లేటుకి రావటం, ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో ఆ రీతిగానే అక్కడ బావి దగ్గరికి ఈ సమరయ స్త్రీ వచ్చింది. సో సమరయ స్త్రీ ఏ టైంలో వచ్చిందండి? ఒకవేళ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుని ఇంచుమించు 12 గంటలు ఆయను. 12 గంటలు అంటే రమారమి 12 noon మధ్యాహ్నం. సో జనరల్గా నీరు ఎప్పుడు చేదుకుంటారు, నీరు ఎప్పుడు తెచ్చుకుంటారు? ఎర్లీ మార్నింగ్, అంతేనా? ఎందుకు? అప్పుడు పనులు ఉంటాయి కాబట్టి, అప్పుడు అవసరం ఉంటాయి కాబట్టి అప్పుడు రావటం మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈమె ఎప్పుడొచ్చింది? 12 గంటలకు వచ్చింది. సో ఆమె జీవన విధానం శైలిలో ఉంచిన ఈ యొక్క సమయానికి వచ్చిన పద్ధతిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే షీ డజంట్ హ్యావ్ ఏ గుడ్ రిప్యుటేషన్. అంటే ఆమెకి ఒక మంచి జీవితం లేదు, మంచి బ్రతుకు లేదు, మంచిగా జీవించట్లేదు. కాబట్టి ఎవరూ లేని సమయంలో రావాలని కోరుకుంది. అట్ ద సేమ్ టైం అప్పుడున్న పరిస్థితుల్లో కూడా యూదులకి సమరయులకి మంచి సంబంధాలు లేవు. సో అది కూడా ఒక కారణం. కాబట్టి వాళ్ళు తక్కువగా ఎంచే వాళ్ళ సమరయులు కాబట్టి ఆమె లేటుగా రావటం మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడికి ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. సో ఆయన అలసిపోయి ఉన్నాడు కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు దాహం కోసం ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే మన దైనందినమైన జీవితంలో, మన జీవితాల్లో కూడా దేవుడు కొంతమందిని ఎలవ్ చేస్తూ మన దగ్గరికి సువార్త తీసుకొచ్చి, మన దగ్గరికి ఆ ఒప్పుకోలను తీసుకొచ్చి మనం రక్షించబడి మన సంఘంలో జతపరచడానికి దేవుడు ఎంతో ఒక ప్రణాళికబద్ధంగానే చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అదే తన జీవితంలో జరుగుతుంది. తను ఎవరయ్యా అంటే ఒక సమరయ స్త్రీ, ఒక దగ్గర 4 పెళ్లి చేసుకుని 5 పెళ్లి చేసుకుని 6వ వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా హీ వాజ్ లివింగ్ ఇల్లీగల్లీ. అంటే ఆ రకంగా జీవిస్తున్న ఒక స్త్రీ దగ్గరికి రావటం గమనిస్తే నిజంగా కొన్నిసార్లు ఆలోచిస్తే మనం కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఉన్నవైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర వాళ్ళతో ఉంటేనే మంచిది, వీళ్ళతో ఉంటేనే మంచిది అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ఆయన ఎంచుకునే విధానం కూడా, అంటే ఆయన ఆ యొక్క గాస్పల్ షేర్ చేసే విధానంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్తల్లో ఆయన చిన్న బిడ్డలను, యవనస్తులను, ముసలివారిని అందరినీ కూడా ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ యొక్క బాధలు తెలుసుకోవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ జీవితాలను మార్చడం, వాళ్ళ జీవితాల్లో ఒక గొప్ప క్రియను జరిగించడం, వెలుగు నింపడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ద వే హీ హ్యాస్ సెలెక్టెడ్. అంటే మరి గమనిస్తే అనే ఒక భక్తుడు లేకపోతే ఒక వ్యక్తి ఎవరు రాస్తాడంటే, అంటే సువార్త కూడా విరివిగా త్వరగా జనాల దగ్గర చేరాలంటే కొంతమైన వ్యక్తుల ద్వారా వెళ్తే ఈజీ అవుతుందని కూడా దేవుడు అప్పుడు ఆలోచించేవాడంట. సో ఆ ఉద్దేశంలోనే ఈమె అట్లాంటి ఒక బ్యాడ్ ఇల్లీగల్ కాంటాక్ట్, ఒక సంబంధాలు కలిగి ఉంది కాబట్టి అనేకులకి ఏమో తెలుసు, అనేకుల దృష్టిలో ఏమి ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. సో మంచి మనుషులు గుర్తుపెట్టుకుంటాం చాలా కష్టం మనుషులు. కాబట్టి చెడు వాళ్ళు ఈజీగా గుర్తుంటారు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, ఈజీగా మన మైండ్లో ఉంటారు. సో అదే ఉద్దేశం ఇక్కడ, అంటే దేవుడి ఉద్దేశం కూడా అదే. ఒకవేళ ఈమె ద్వారా వెళ్తే ఎంతో కొంత పరిచయం గొప్పగా జరిగిందని ఆలోచించి ఉంటాడు. సో అదే జరిగింది. సో దేవుడు ఎన్నుకున్న విధానం కూడా అదే. సో గాడ్ అప్రోచ్ హర్ డైరెక్ట్, జెంటిల్, విత్ కంపాషనేట్, అండ్ గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్. దేవుడు డైరెక్ట్గా వచ్చాడు, శిష్యులతో పంపించలేదు, తను తానుగా వచ్చాడు జెంటిల్గా. సో ఆమె రావటం, అక్కడికి వచ్చిన తర్వాత వాటర్ ఇమ్మంటే నేను ఎట్లా ఇస్తానంటాం, ఆయన జీవజల ఊట అంటాడు, అవి నాకు ఇస్తే నేను చేదుకోవాల్సిన అవసరం లేదని ఇలా సంభాషణ. సో జెంటిల్గా ఈజ్ ట్రీటింగ్ హర్. నెక్స్ట్గా కంపాషనేట్ చూపిస్తున్నాడు. ఎక్కడ కూడా మరి ఎక్కువగా మాట్లాడినట్లేదు, లేకపోతే ఆమెను ఇబ్బందికరంగా మాట్లాడినట్లేదు, కానీ ఆమె బాధ వింటున్నాడు, ఆమెకు సొల్యూషన్ ఇస్తున్నాడు. ఆమె మాటలు వింటున్నాడు, అంటే ఆమె హృదయం ఉంది పూర్తిగా ఆయన ముందు పెడుతుంది, దానికి సొల్యూషన్ ఇస్తూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్, తనకు తానుగా ఆయన అక్కడ చెప్పుకోవడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తన జీవితంలో జరిగాయి. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఉన్నారు, చాలామంది సువార్త తెలియక, సువార్త వెళ్ళక, వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళక, వాళ్ళకి తెలియజేయటానికి ఎవరు కూడా మనసు రాకనుకోవచ్చు, లేకపోతే ఇంకో విధంగా చాలామంది ఎంతో బాధలో వేదనలో ఉన్నారు. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ డయింగ్ లైక్ నో బడీ ఆర్ కమింగ్ టు దెమ్. సో వాళ్ళ దగ్గరికి రాక, ఆ సువార్త వాళ్ళ దగ్గరికి వెళ్ళక, వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేక,
వాళ్ళని ప్రేమించేవారు లేక వాళ్ళ దగ్గరికి వెళ్తే సమాజంలో ఇబ్బంది అయిందేమో నేను చాలామంది ఊహించుకొని ఆలోచించుకొని తలుచుకొని అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. కానీ దేవుడు ఆమెను ఎన్నుకొని అక్కడికి వెళ్ళటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే దగ్గరగా 4 విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఆమె వెళుతున్న కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటే ఫస్ట్ ఈజ్ హ్యావింగ్ ద ఒక అవమానం కలిగిన స్త్రీగా ఉంది, లేదంటే ఒక అపరాధ భావం కలిగిన ఒక స్త్రీగా ఉంది అక్కడ. అందుకే ఆమె మధ్యాహ్నం వచ్చింది, ఆ జనాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఆమెలో ఒక పాపము, ఒక దోషం ఉంది. ఆమె ఒక పాపం చేస్తుంది, ఒక దోషానికి బానిస అయిపోయింది, ఒక తప్పులో ఉంది కాబట్టి ఆమె గిల్టీగా ఫీల్ అవటం మనం గమనిస్తూ ఉన్నాం. సో మూడోదిగా ఒక భయంలో ఉంది. అందుకే ఆ 12 గంటలకు వచ్చింది. ఒకవేళ నేను ఎర్లీకి వెళ్తే అమ్మో ఏమంటారో, ఒకవేళ లేకపోతే వాళ్ళకన్నా ముందు వెళ్తే అమ్మో ఏమంటారో అనే ఒక భయంలో ఉంది, ఫియర్. సో నాలుగోదిగా ఎడబాటు. అంటే ఎక్కడుందంటే వాళ్ళకి చాలా దూరంగా, అంటే అక్కడున్న జనాలకి కొద్దిగా దూరంగా సపరేట్గా ఉంది. సో ఇవన్నీ 4 బాధల గుంట ఆ సమరయ స్త్రీ వెళ్తుందా ఉన్న పరిస్థితిలో. ఏంటంటే ఫీలింగ్ షేమ్, ఫీలింగ్ గిల్టీ, ఫియర్ అండ్ అట్ ది సేమ్ టైం సపరేషన్. సో దేవుణ్ణి ఎదుర్కోకముందు ఈ యొక్క లక్షణాలు ఆమె జీవితంలో కలిగి ఉన్నాయి. సో ఎప్పుడైతే మరి దేవుడి దగ్గరకు వచ్చిందో, దేవుడితో మాట్లాడిందో, తన జీవితంలో ఇవన్నీ కూడా పోయాయి. దేవుడు పూర్తిగా అవన్నీ కూడా తొలగించాడు. విడివిడిగా చెప్పాలంటే టైం పడుతుంది కదా, ఆల్రెడీ ఎక్కువ టైం అవుతుంది కాబట్టి నేను త్వరగానే తీసుకుంటాను. సో ఇదే మనం గమనిస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దీన్నే సాదృశ్యంగా ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత ఇవే 4 సంఘటనలు గుండా వాళ్ళు వెళ్తారు, ఇవే 4 సంఘటనలు వాళ్ళు అనుభవిస్తారు, ఇదే 4 సంఘటనలు వాళ్ళ జీవితంలో చూస్తాం మనం. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 3వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు దయచేసి. తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిని గనుక భయపడి దాగుకుంటుని. ఉన్నాయా 4 మాటలు కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో ఏదైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. తినకూడని పండు వాళ్ళు తినటం వల్ల ఆ పాపం వాళ్ళ జీవితంలో రావటం వల్ల బయలాజికల్లీ దే ఆర్ డెడ్, నాట్ ఫిజికల్లీ బట్ దే ఆర్ బయలాజికల్లీ డెడ్. సో వాళ్ళు ఏం చేశారు, మొదటిది ఏం చేసుకున్నారు, దిగంబరులుగా ఉన్నారని తెలుసుకున్నారు. వెంటనే సిగ్గుపడ్డారు. అరే ఏంటి మనకి ఏం లేవు కదండి, సిగ్గుతో ఒక అవమానంతో వాళ్ళు వెంటనే అక్కడ ఏదో ఉన్న ఆకుల్ని చుట్టేసుకుంటాం మనం గమనిస్తూ ఉన్నాం. రెండోదిగా వాళ్ళు ఏం చేశారంటే ఆ పాపంలో ఉన్నారు కాబట్టి, ఆ దోషంలో ఉన్నారు కాబట్టి దేవుడు పిలిచినప్పుడు మీరు గమనిస్తే చల్లపూడిన ఆదాము అతని భార్యను తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరం విని ఏం చేశారు, వాళ్ళు దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా. అప్పుడు దాకా ది హ్యాడ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో మంచి సంబంధం ఉంది, దేవుడితో చక్కని సాయంకాలం పూట ఆయన రావటం, ఆయనతో సంభాషించడం, వాళ్ళతో మాట్లాడటం, చాలా మంచి ప్రేమ అక్కడ కనపరచడం. కానీ ఎప్పుడైతే పాపం వచ్చిందో, దోషం వచ్చిందో వాళ్ళు ఏం చేశారు, ఆ స్వరం రావట్లా, బయటికి రావట్లా. సో మూడోదిగా జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడున్నారని దేవుడు అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు అక్కడ, అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుండిని కనుక భయపడి దాక్కుంటుని. సో దే ఆర్ ఇన్ ఫియర్. సో భయంలో వాళ్ళు ఏం చేశారు, వెంటనే దాక్కున్నారు. వాళ్ళు అంటే ఒక ఫియర్లో, ఒక భయ ఆందోళనలో ఉన్నారు. ఆ తర్వాత మీరు జ్ఞాపకం చేసుకుంటే దే ఆర్ సపరేటెడ్. వెంటనే ఆ యొక్క తోట నుంచి వాళ్ళని బయటికి ఎంటేసి అక్కడ ఖడ్గం పెట్టడం మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ 4 విషయాలు ఆదాము పాపం ద్వారా మనిషి జీవితాల్లోకి వచ్చేసాయి. సో అంటే ఈ 4 విషయాలు ప్రతి మానవుడు కూడా ఈ యొక్క 4 విషయాలు గుంటూ నిత్యం వెళ్తూనే ఉన్నాడు. షేమ్, గిల్టీ, ఫియర్ అండ్ సపరేషన్ ఫ్రమ్ గాడ్.
ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా జరిగాయి. మరి వీటిని దేవుడు తొలగించడానికే ఈ యొక్క లోకానికి వచ్చాడు. అది మనం క్లియర్గా జ్ఞాపకం చేసుకోవాలి. మరి మానవుడు ఒక మతాన్ని ఎంచుకుని దేవుడికి దూరంగా వెళ్ళిపోయి నానా రకాలైన మరి ఏదో శాసనాలు అనుకోండి, లేకపోతే ఇంకోటి పెట్టుకొని దేవుడికి ఏం చేశాడు, దేవుని పూర్తిగా పక్కన పెట్టేసి మనిషికి సంబంధం లేదు. రీసెంట్గా మనకి చనిపోయిన ఒక అతను ఉన్నాడు కదా, ఈ వాజ్ కిల్డ్, ప్రవీణ్ పగడాల గారు. ఏమన్నారు ఆయన? మనిషిని మనిషిగా చూడండి. మతం చూడదట్లా, మనిషిని మనిషిగా చూడండి. ఒక హిందువనో ఒక ముస్లిమనో కాదు, మనిషిని మనిషిగా చూడండి. ఇది మతము కాదు, ఇది మార్గము. ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు కమ్ ఇన్ టు దిస్ వే. కాబట్టి ఇదేదో ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు సర్టెన్ పీపుల్, ఏదో ఒకరి కోసం కాదు. ఇది ఈ మార్గంలోకి దేవుడు మనిషికి లేని బంధాన్ని తీసేశాడు. అంటే మనిషికి సంబంధం లేదు, ఆ యొక్క సంబంధం లేనితనాన్ని తీసివేసి మనిషిని కలిపాడు. అట్ ద సేమ్ టైం మానవుడికి అలాగే దేవుడికి మనిషికి సంబంధం లేదు. అట్లాంటి సంబంధాన్ని తిరిగి దేవుడి ఉండటం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక మంచి మార్గంలో ఉన్నాం, ఒక శ్రేష్టమైన మార్గంలో ఉన్నాం. ఇది మతం కాదు, ఇది మనుషులు పెట్టింది కాదు, ఇది ఆచార భక్తి కాదు. ఇది కేవలం ఒక ఉన్నతమైన మార్గం, ఒక శ్రేష్టమైన మార్గం. నేనే మార్గము, సత్యము, జీవము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎస్, ఆయన అది ప్రూవ్ చేశారు, ఆయన ఉన్నారు. ఈరోజు ఎవరండి మనం రక్షించగలరు? ఎవరండి ఆ షేమ్ నుంచి మనల్ని తీసివేయగలరు? ఎవరండి ఆ గిల్టీ నుంచి మనల్ని తీయవేయగలరు? ఎవరండి ఆ సపరేషన్ ఎడబాటు నుంచి మళ్ళా కలపగలరు? ఎవరు లేరు. కానీ దేవుడే తనకు తానుగా ఈ యొక్క లోకానికి వచ్చి తనకు తానుగా ఏదైతే మనం కోల్పోయామో, ఏదైతే మన జీవితం నుంచి తీవేయబడిందో, ఏదైతే మన జీవితంలోనికి పొందుకోలేమో, రాదో, అట్లాంటి స్థితిని తనకు తానుగా యొక్క లోకానికి వచ్చి నీకు నాకు ఆ యొక్క మంచి స్థానాన్ని ఇవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఎంత గొప్ప దేవుని మన జీవితాల్లో కలిగి ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా మరి ఆ స్త్రీ దేవుడితో, యేసుప్రభువు వారితో మాట్లాడినప్పుడు తన జీవితంలో ఎన్నో మార్పులు జరగడం మనం గమనిస్తూ ఉన్నాం. ఏ ట్రూ రిపెంటెన్స్ అంటే వెంటనే నీకు ఏమంటాడు ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయము 17వ వచనం, యోహాను సువార్త 4:17. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, అంటే దానికంటే ముందు యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితువ నేను. సో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో ఉన్న ఒక మురికిని, తన జీవితంలో ఉన్న ఒక చీకటి కోణాన్ని, తన జీవితంలో ఒక షాడోనెస్ లైఫ్ని, తన జీవితంలో ఉన్న ఒక ఇల్లీగల్ జీవితాన్ని, లేకపోతే తన జీవితంలో ఉన్న ఒక భయంకరమైన నాశనకరమైన జీవితాన్ని దేవుడు హైలైట్ చేస్తున్నాడు అక్కడ. తను వెంటనే నాకు పెనిమిట్లేని ఒప్పుకుంది. తర్వాత వెంటనే తన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. దేవుడు కూడా మన జీవితంలో చదివే కోరుకుంటే ట్రూ రిపెంటెన్స్. అవునా ప్రభువా, నీకు తెలిసిపోయింది కదా 5 భర్తలతో ఉన్నాను, ఇప్పుడు 6వ అతనితో ఉంటున్నాను, ఇల్లీగల్గా ఉంటున్నాను అని. సరే, ఐ ఫీల్ సారీ ఫర్ దట్ అని అందామా? సారీ ప్రభువా అని అందా? నాట్ జస్ట్ సెయింగ్ సారీ. సరే ప్రభువా, ఇప్పటి నుంచి నేను మార్చుకుంటా, ఐ విల్ మాడిఫై ద బిహేవియర్ అని చెప్పేసి అందా? లేదు, ఇప్పుడు నా జీవన విధానం మార్చుకుంటా, నా డైరెక్షన్ మార్చుకుంటా, నా ప్యాటర్న్ మార్చుకుంటా, నేను ఇలాగే ఉండను అని చెప్పేసి అందా? కానీ తన జీవితంలో ఏమైపోయిందంటే దేవుణ్ణి పూర్తిగా తను స్వీకరించింది. ఇక ఒక్కసారే తన చీకటి కోణాన్ని తెలియజేయగానే తనకు అర్థం కాదు. ఒక్కసారే ఆ తప్పును హైలైట్ చేయగానే, తన జీవితంలో ఉన్న తప్పును హైలైట్ చేయగానే తనకు అర్థం కాల. అరే ఏంటిది, ఎవరైనా అని అంటే ఇంకా పోయింది పూర్తిగా. తన మైండ్లో తను ఏమై ఉన్నదో, తను ఏం చేస్తుందో, తను ఎట్లాంటి జీవితం జీవిస్తుందో, తను ఎట్లాంటి బ్రతుకుతుందో ఇక పూర్తిగా వదిలేసి, అరే ఈయనకేంటి నా జీవితం తెలిసిపోయింది, ఈయన ఎవరు,
ఈయన ఎవరు అని అక్కడున్న ప్రజలకు వెళ్ళి ఈయన మెస్సయ్య అని చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి తన జీవితంలో కూడా ఏం జరిగిందంటే ఏ ట్రూ రిపెంటెన్స్ వాస్ డన్. ట్రూ రిపెంటెన్స్ అంటే ఎట్లాంటిదే అంటే ఏదో సారీ చెప్పి ఏదో మాడిఫై చేసుకుని ఏదో ఇంకో రకంగా కాదు, కానీ పూర్తిగా సో షీ రిసీవ్డ్ ద గాస్పెల్ లైక్ క్రైస్ట్ ఈస్ నాట్ ఎడిషన్ టు హర్ లైఫ్ బట్ యాజ్ హర్ లైఫ్. అంటే దేవుడిని అక్కడ +1గా తను యాడ్ చేసుకోలే. అంటే తన కోణంలో మరి ఆల్రెడీ ఒక 5 మగవాళ్ళని లేదా ఉన్న 6 మగవాళ్ళని ఆల్రెడీ మగవాళ్ళని మాట్లాడుతూ ఉన్న విధానం కానీ ఆ శైలిని తనకు తెలుసు. ఇక్కడ కూడా దేవుడిని అదే హీజ్ ఆల్సో ఏ మెన్ అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఆ కోణంలోనే ఆమె మాట్లాడుతుంది. కానీ ఆ మాటలు ఏమైపోయాయంటే సో తన్ని దేవుణ్ణి జీవితంలో యాడ్ చేసుకోలేదు, కానీ తనే జీవితంగా బట్ యాజ్ హర్ లైఫ్ తన జీవితంలో పూర్తిగా ఆ యేసు ప్రభువాన్ని స్వీకరించుకుని పూర్తిగా తన జీవితాన్ని దిద్దుకోవడానికి ఇష్టపడిందని చెప్పేసి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో షీ బికేమ్ ఏ గ్రేట్ ఎవాంజలిస్ట్. షీ బికేమ్ ఏ గ్రేట్ ఎవాంజలిస్ట్. ఏం చేసింది వెంటనే మనం గమనిస్తే యోహాను సువార్త 4:28 ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. అంత ఈజీయా? అప్పుడు దాకా ఊరిలో ఎవరు లేని టైంలో, అందరు ఇళ్లలో ఉన్న టైంలో, అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్న టైంలో ఎవరు కూడా బావిగాడ ఉండరు అనే ఒక సమయాన్ని ఆమె కరెక్ట్గా ఫిక్స్ చేసుకుని ఆ సమయంలో వచ్చే స్త్రీ ఏం చేస్తుందామా? ఆ స్త్రీ తన కుండ విడిచి ఊరిలోనికి వెళ్ళి. సో ఆ సిగ్గు కాస్త పోయింది. ఆ సిగ్గు పోయింది కాబట్టి ఆ షేమ్ని దేవుడు తొలగించాడు కాబట్టి ఆ అవమానాన్ని ఆ అపరాధ భావం పూర్తిగా తన జీవితం నుంచి పోయి ఏమైపోయింది? షీ అవాయిడెడ్ ద డీపెస్ట్ పెయిన్. అంటే ఆ సిగ్గుని ఆమె ఏంటంటే నా దేవుడు తీసేసాడు, ఇక తెలిసిపోయింది కదా, ఆ గూడు తెలిసిపోయింది కదా, ఆ యొక్క చీకటి కోణం తెలిసిపోయింది కదా, అది మూసివేయబడింది, తెరవబడింది కదా. కాబట్టి ఏం చేసింది తను? వెంటనే ఆ సిగ్గును విడిచిపెట్టేసింది. సో ఇందాక చెప్పాను కదా 4 విషయాలు తన జీవితంలో జరిగాయి: షేమ్, గిల్టీ, సెపరేషన్ అండ్ ఫియర్. సో దానికి ఈరోజు 4 విషయాలకి దేవుడి యొక్క మరి దేవుడితో తను మాట్లాడటం ద్వారా 4 చేంజెస్ తన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే షేమ్. మొదటిగా షేమ్. సో ఎప్పుడైతే ఆ డీపెస్ట్ పెయిన్ తన జీవితాల్లో ఉందో, అందరూ హేళన చేస్తున్నారేమో, అందరూ ఒక ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారేమో, అక్కడ చెప్పాను కదా ఇందాక చెడు వాళ్ళ మైండ్లో ఉంటారు ఆటోమేటిక్గా. మరి అట్లాంటి ఇబ్బందికరమైన సన్నివేశం ఉందేమో, కానీ తను ఏం చేస్తుంది? వెంటనే ఏం చేస్తుంది? తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి షీ బికేమ్ ఎన్ ఎవాంజలిస్ట్ రైట్ నౌ. వెంటనే దేవుడు మాట్లాడగానే ఆయన ఒప్పుకొలుతనం రాగానే ఏమైపోయింది? ఒక మంచి ఎవాంజలిస్ట్గా తయారవడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. తన అవమానాన్ని, తన అపరాధ భావం పూర్తిగా తన జీవితం నుంచి పోయింది. కాబట్టి ఈ స్త్రీని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాల్లో. ఇంకా మనం క్రైస్తవులుగా మార్చబడి దేవుళ్ళలోకి వచ్చి రక్షణ పొంది బాప్టిజం తీసుకుని సంఘంలో దర్చబడి కొన్ని సంవత్సరాలు కావచ్చు. ఇంకా సిగ్గుపడుతున్నామా మనం వాక్యం షేర్ చేయడానికి? ఇంకా ఏమైనా ఒకలాంటి అవమానంతో ఫీల్ అవుతున్నామా వాక్యం ఇతరులకు షేర్ చేయడానికి? అంత పాపం చేసిన స్త్రీయే తను ఒక ఎవాంజలిస్ట్గా మారడానికి సిద్ధపడినప్పుడు మరి మనం ఎట్లా మారాలి దేవుడి కోసం? తీసిద్దామా? ఆ అవమానాన్ని దేవుడు తొలగించాడు. సిగ్గెందుకు? వై వీ ఫీల్ అషేమ్ టు స్పీక్ అబౌట్ గాడ్ ఇన్ బిట్వీన్ మెనీ పీపుల్స్. ముఖ్యంగా యవనస్తులు, యూ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ స్టడీస్ ఆర్ మేబీ జాబ్లో కానీ చదువులో కానీ చాలామంది మీకు ఫ్రెండ్స్ ఉంటారు. డు వి ఎవర్ స్పీక్ అబౌట్ గాడ్ విత్ దెమ్? దేవుడి గురించి ఒక మాట అయినా ఏనాడైనా నువ్వు మాట్లాడావా? వాళ్ళకి పరిచయం చేసావా? దేవుడి గురించి చెప్పడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇంకా సిగ్గులోనే మనం ఉన్నావా? సిగ్గుపడుతున్నాం దేవుడి వాక్యం చెప్పాలంటే, బైబిల్ కనబడేట్టు కూర్చోవాలంటే కూడా భయం, హాస్టల్లో బైబిల్ తీసి చదవాలంటే కూడా సిగ్గు. ఎంతమంది లేరండి సువార్త తెలియక నశించిపోయిన వారు? ఎంతమంది నశించిపోతున్నారండి? సకుట రోజు ఎన్నో వేల మంది చనిపోతున్నారు. సో we are opening our mouths, keeping apart our shame. మన సిగ్గుని దేవుడు తొలగించేశాడు. ఆయన
మరి వస్త్రహీనుడిగా కలువరి శిలువలో ఉన్నాడు ఆయన. పూర్తిగా ఆ యొక్క వస్త్రాలు తొలగించబడి అసలు ఎట్లా ఉన్నాడంటే చూడనొల్లని వాడుగానుగా మార్చబడ్డాడు ఆయన. సో హీ హాజ్ టేకెన్ అవర్ షేమ్, హీ హాజ్ టోటల్లీ రిమూవ్డ్ అవర్ షేమ్. బట్ మనం కూడా ఆ యొక్క షేమ్ని మరి ఏదైతే ఉందో దాన్ని మనం అవమానాన్ని వదిలేసి దేవుడు పరిచర్య చేయడానికి సిద్ధపడదామా? దేవుడిని పరిచయం చేయడానికి, దేవుడి గురించి మాట్లాడటానికి ఇష్టపడదామా? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనము, 10వ అధ్యాయం 11వ వచనము, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవడు సిగ్గుపడడు, సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన తొలగించాడు ఆ సిగ్గు, ఆ అవమానాన్ని ఆయన తీసేసుకున్నాడు. కలువరి శిలువలో మరి ఆయన మరణించడం ద్వారా మన అవమానం పూర్తిగా కొట్టివేయబడింది. ఆర్ యు ఆర్ ఫీలింగ్ అ షేమ్ అగైన్? కాబట్టి దేవుడు ఈ సమయంలో గుర్తు చేస్తున్నాడు. తను ఏం చేసిందంటే ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయింది. ఎవరు లేని సమయంలో వచ్చిన ఆ స్త్రీ, ఒక షేమ్తో అవమానంతో ఉన్న స్త్రీ ఇప్పుడు ఏమైపోయిందంటే షీ అవాయిడెడ్ ద డీపెస్ట్ పెయిన్ గాట్ రిమూవ్డ్. తనలో ఉన్న ఏ ఒక్క చీకటి బాధతో అయితే చీకటి కోణం ఉండి తను నలిగిపోతుందో, సతమతం అవుతుందో, ఇబ్బంది పడుతుందో, లేకపోతే ఎవరికి మొహాలు చూపలేకపోతుందో, వాళ్ళతో ఉండలేకపోతుందో, దాన్ని హైలైట్ చేయడం ద్వారా, వెలుగులోకి తీసుకురావడం ద్వారా అవి ఏమైపోయింది, పూర్తిగా మారిపోయింది. తన పెయిన్ మాత్రం పోయిందని చెప్పేసి కూడా మరి గమనిస్తున్న తనకున్న బాధని దేవుడు పూర్తిగా రివీల్ చేసి తొలగించాడు. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, రెండోది ఏంటంటే గిల్టీ ఫీలింగ్ సారీ, లేకపోతే గిల్టింగ్ అంటే ఆ దోషారోపణ. సో అది ఉన్న తన జీవితంలో ఉన్న తన దాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే హీ రిసీవ్డ్ హిస్ ఫీలింగ్. అంటే దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే 4వ అధ్యాయము త్వరగా చదవండి, 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతి వాడు మరలా తప్పికొనెను. నేను ఇచ్చి నీళ్లు తాగు వాడు ఎప్పుడూ తప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్ళు నిత్య జీవమునికై వారిలో ఊరిని నీటి బొగ్గగా ఉందని ఆమెతో చెప్పాను. 21వ వచనం. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం నుండి ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. పూర్తి చదవండి. మీరు మీకు తెలియని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు రక్షణ యూదుల ప్రియ కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు మీరు వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. స్లోగా దేవుడు హీస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు హర్. సో తను తాను పూర్తిగా వ్యక్తపరుచుకుంటున్నాడు, తనకి బయలుపరచుకుంటున్నాడు. ఆ బయలుపరచుకునే ప్రక్రియలోనే రెండోదిగా తన జీవితంలో ఏం చేసిందంటే హీ రిసీవ్డ్ హిస్ ఫీలింగ్. మరి ఆ పాపము, ఆ యొక్క దోషారోపణ పూర్తిగా తొలగించుకొని షీ ఫిల్డ్ విత్ హిమ్. సో అదే 2వ వచనంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎందుకు వచ్చుచుండిరి. మరి సిగ్గుపోయింది, తనలో ఉన్న ఆ పాపము, నేను పాపం చేస్తున్న భావం కూడా పోయింది. రెండోది ఆ భావం పోయింది కాబట్టి మరి అక్కడికి వెళ్ళటం మీరు గమనిస్తే, వారు ఊరిలో నుండి ఆ బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఎవరు వస్తున్నారు? ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారంట. మరి ఎక్కడైతే ఇబ్బంది పడిందో, ఎక్కడైతే బాధపడిందో, ఎక్కడైతే వేదన పడిందో, తనే ఏమైపోయిందో ఒక మంచి ఎవాంజలిస్ట్గా అక్కడ మారటం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, మన జీవితాల్లో పాపం అంటూ పోద్దంటే, ఇప్పుడు ఏదో కొత్తగా నేను లాస్ట్ వీక్లో విన్నా, నేను ఉప్పు కారం తగ్గిస్తే పాపాలు తక్కువ చేయొచ్చు, పాపం నుంచి దూరంగా ఉండొచ్చు అని ఏదో సైకలాజికల్గా మనుషుల్ని లాక్కోనే ఉద్దేశంలో ఆ యోగాలో వాటిలో చాలా చాలా చెప్తున్నారు. పోతాయా? ఉప్పు కారం తగ్గిస్తే పాపాలు పోతాయా? చెట్టు రూట్ దెబ్బతింది, ఆకులు తొలిసేస్తే ఆ రోగం పోద్దా? పోదు. అంటే మన పాపం ఎక్కడుంది? రూట్స్లో ఉంది, బీజం ఉంది. ఆ బీజం పోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే తప్ప ఇంకో వేరేది మనకు లేదు. మరి అదే ఆ యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు తన పాపం ఏమైపోయింది? పూర్తిగా తీసివేయబడింది. కాబట్టి అంటే ఒక వెలుగు వచ్చేసింది తన జీవితంలో. అందుకే ఏం చేసింది? కొండ విడిచిపెట్టి వెళ్ళింది. రెండోదిగా మరి వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి చుండిరి.
సో ఎప్పుడైతే ఆయన గురించి చెప్పిందో వెంటనే ఆయన దగ్గరకు వస్తున్నారు. అంటే తన జీవితం మారిందని వాళ్ళు గమనించారు కాబట్టి, అరే ఏంట్రా ఇవా, అరే పాపంలో ఉంది కదా, అరే అసలు మాతో మాట్లాడదు కదా, లేకపోతే ఇంకోటి కూడదు కదా, ఇవే ఇట్లా మారిందంటే సంథింగ్ గ్రేట్ మిరాకిల్ వాస్ హ్యాపెండ్ అని వాళ్ళు ఉద్దేశించి ఏదో అద్భుతం జరిగింది నీ జీవితంలో, నా జీవితంలో కూడా అద్భుతం జరగాలి, లేకపోతే ఆ అద్భుతం ఏందో చూద్దాం, అద్భుతం ఎవరు చేశారో చూద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చుండిరి. సో రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పాపము దోషం పోయింది. బికాస్ షీ ఫిల్డ్ విత్ ద జీసస్ క్రైస్ట్, అంటే దేవుణ్ణి పూర్తిగా నింపుకుంది కాబట్టి. 1 యోహాను 1:9 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే తెలిసిన వాక్యాలే, బట్ యాజ్ ఎ రిమెంబరెన్స్. 1 యోహాను 1:9 సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేయను. అక్కడ ఏమైనా అబద్ధం చెప్పిందా? వెంటనే ఏం చెప్పింది మీరు గమనిస్తే, ఆ స్త్రీ నాకు పెర్మిట్ లేడని, పెర్మిట్ తెచ్చుకుని రమ్మంటే, భర్తను తీసుకుని రమ్మంటే నాకు పెర్మిట్ లేడని చెప్పేసింది. ఎక్కడ కూడా అబద్ధం చెప్పలా. అంటే తనతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ యొక్క జీవితంలో వెలుగు కాస్త పోయి ఏమొస్తుంది, చీకటి కాస్త పోయి వెలుగుతో నింపబడుతుంది. వెలుగుతో నింపబడింది కాబట్టే మరి ఆమె మాటలు విని అనేక మందికి అక్కడ రావటం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన పాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఇంకా అపవాదిగాడు మన మీద ఎంత దోషారోపణ చేస్తున్నా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మన పాపంలో కొట్టివేయబడ్డాయి. మన పాపాలన్నీ కూడా ఆ మ్రాను మీద ఆయన మోసాడు. మన వెదలను, మన బాధలను, మన స్థానాన్ని తీసుకొని పూర్తిగా ఆయన ఏం చేశాడంటే మన యొక్క స్థితిని పూర్తిగా మార్చేశాడు. ఇంకా పాపంతో మనకు సంబంధం లేనంతగా ఎన్నడూ నేను గుర్తు చేసుకుని చెప్తున్నాడు, సముద్ర దిగంతంలో వేస్తానని చెప్తున్నాడు. అంతగా దేవుడు పాపిని ప్రేమించడానికి ఇష్టపడ్డాడంటే నిజంగా ఎంత గొప్ప దేవుడండి మన జీవితాల్లో కలిగి ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అదే జరిగింది. సో ధర్మశాస్త్రము రోగం గురించి చెప్తుంది. ఈ ధర్మశాస్త్రం చదివినప్పుడు మనకి మనమేంటో, మన రోగం ఏంటో మనకు చెప్తుంది. మరి ఈ రోగం ఎవరు పోగొట్టాలి? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? మనకున్న రోగం చెప్తాడు. ఆ రోగం చెప్పినంత మాత్రం రోగం పోద్దా? రోగం ఎప్పుడు పోద్ది? ఆయన చెప్పిన ట్యాబ్లెట్ వేసుకోవాలి. మరి మన జీవితంలో మన పాపం పోవాలంటే ఎవరి ట్యాబ్లెట్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన మనం తీసుకున్నప్పుడు మనం పూర్తిగా కడిగివేయబడతాం. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, ఎర్రనివైన ఉన్న పాపంలో ఏం చేస్తాడు ఆయన? హిమము కంటే తెల్లగా చేస్తాడు. అదే చేస్తాడు. ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఇన్ అవర్ లైఫ్స్ వెన్ వీఆర్ సైంటిఫైడ్ అండ్ బాప్టైజ్డ్ అండ్ గాడ్ సాల్వేషన్. మన జీవితాల్లో అదే చేస్తున్నాడు. సమయం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్తాను. మూడోదిగా జ్ఞాపకం చేసుకుంటే సపరేషన్. అక్కడ మనుషులతో సంబంధం లేదు, మనుషులతో దూరంగా ఉంటుంది, మనుషులతో ఎట్లాంటి ఒక ఇది కూడా లేదు. కాబట్టి తను ఎలా ఉంది అంటే పూర్తిగా మనుషులకు దూరమైన స్థితిలో తను జీవిస్తూ ఉంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయం 39 అసలు ఆ మాట చూడండి. మాతో కొన్ని రోజులు ఉండి, మా దగ్గర కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది కదా అని వాళ్ళు కోరుకుంటున్నారంట. అంటే దేవుడికి మనిషికి ఉన్న ఎడబాటు ఏదైతే పోయిందో అది క్రీస్తు ద్వారా మళ్ళా ఐక్యపరచబడింది అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇక్కడ అదే జరిగింది. ఏ సపరేషన్ అయితే పోయిందో మరి ఆమె ద్వారా కదా యేసుప్రభువులకు పరిచయం అయింది. సో ఇప్పుడు ఏమైపోయింది? ఆయన ఉండమంటున్నారంటే ఏమో కూడా ఆమెతో కలిసి అందరు కలిసి ఉండొచ్చనే కదా, అవునా? అంటే ఏ సపరేషన్ అయితే ఆమెకు లోనైందో ఇప్పుడు ఏమైపోయింది? ఏమైపోయింది? షీ వాజ్ స్టేడ్ విత్ ద జీసస్ అండ్ షీ వాజ్ వెల్కమ్డ్ టు ద కమ్యూనిటీ నౌ. అంటే ఆ మనుషుల మధ్య, ఆ మనుషులతో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఉండటానికి, ఆ సమాజంలో ఉండటానికి ఒక మంచి అవకాశం తను పొందుకోగలిగింది. కాబట్టి మన జీవితాల్లో కూడా కొన్ని సంవత్సరాల క్రితం అదే జరిగింది.
పూర్తిగా దేవుడి నుంచి ఏమైపోయాడు, ఆదామును పూర్తిగా గెంటి వేయటం, అక్కడ ఖడ్గం పెట్టడం, ఆ యొక్క వనం నుంచి పూర్తిగా నెంటి వేసిన తర్వాత ఇంకా పూర్తిగా దేవుడికి మనిషికి సంబంధం లేదు. బికాస్ మ్యాన్ వాజ్ బయోలాజికలీ డెడ్. పూర్తిగా ఏమైపోయాడు, మరణించాడు, చనిపోయాడు. అలా తిరిగి బ్రతికించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చి నీ నా పాపాల నిమిత్తమై మరణించడం మనం గమనిస్తూ ఉన్నాం. మరి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీ 3 కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులుగాను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారిని ఉంటున్న మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసికమైన దేహమందు మరణములను ఇప్పుడు నిన్ను సమాధానం. ఎట్లున్నావు? దురస్తులం. ఎట్లా ఉన్నావు? పూర్తిగా దేవుడికి వ్యతిరేకంగా. ఎట్లా ఉన్నావు? దేవుడికి వ్యతిరేకంగా చేస్తూ ఎట్లా జీవిస్తున్నావు? అసలు దేవుడు అనేవాడే లేడు. నేనే అనే తత్వంతో, ఐ అనే తత్వంతో మరి మనుషుడు జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాను. అసలు అంతా మనం దేవుడి దగ్గరికి రావాలంటే మనల్ని రాగలం అసలు? ఈ హోమాల ద్వారా, ఈ పూజల ద్వారా, ఈ పురస్కారాల ద్వారా, ఈ బొట్టులు లేకపోతే ఈ పసుపు, వీటి ద్వారా మనం దేవుడి దగ్గరికి రాగలమా? సంధి కుదిరిద్దంటారా? లేదు. సో గాడ్ హిమ్సెల్ఫ్, జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దట్. అంటే ఏ ఎడబాటైతే మానవుడికి వచ్చేసిందో క్రీస్తు ప్రభు రావటం ద్వారా మనకి ఒక మంచి బాండేజ్ అనేది ఈరోజు అబ్బా తండ్రిని మనం మొరపెట్టుకుంటున్నాం. మన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నాడు. మనకు కావాల్సిన ఈవుల్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఏదైనా ఇబ్బంది బాధ వచ్చినప్పుడు మనం ఇంకా వేరే వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళి అసలు అలా మనం కళ్ళు మూసుకొని ప్రభు అంటే ఆయన పలికే దేవుడిగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. అంత గొప్ప సపరేషన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకోవచ్చు. ఇక్కడ కూడా ఏ స్త్రీ అయితే సపరేషన్ మనుషులకు మధ్య దూరంగా మరి ఉండాల్సి వచ్చిందో, మరి ఆ ఎడబాటు అనేది ఏమైపోయింది, పోయింది. సో 4వదిగా ఫియర్, భయపడుతూ అక్కడ బతుకుతూ ఉంది. ఇప్పుడు వాటర్ కోసమే కాదు, తనకి ఏమైనా సామాగ్రి కావాలన్నా బయటికి వెళ్ళాలి కదా, షాపులకు వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి కొనుక్కోవాలి, ఇంకోటి తెచ్చుకోవాలి కదా. ఓన్లీ అంటే అక్కడ ఆ నీళ్ళ కోసమే కాదు, ఇంకా కావాలనికి సామాగ్రి తనకు కావాలి. మరి అక్కడ చోట్లకన్నింటికి వెళ్ళాలి. మరి అక్కడ కూడా భయంగానే వెళ్ళి ఉంటుంది. అమ్మో ఎవరైనా ఉంటారేమో, ఎవరైనా చూస్తారేమో, గిల్టీగా, షేమ్గా ఫీల్ అవుతూ, ఒక అవమానంగా ఫీల్ అవుతూ భయంతో వెళ్ళే ఉంటుంది. కానీ ఆ భయాన్ని క్రీస్తు ద్వారా తీసివేయబడిందని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, 4వ అధ్యాయము 41వ వచనం, ఒక 5 minutes అండి, ముగిస్తాను. పోయింది వాళ్ళకి భయం, తనకి భయం పోయింది, వాళ్ళకి కూడా ఒక భయం పోయింది. ఒక భయంలో వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటే ఇప్పుడు ఉంటాయి కదా, ఇప్పుడు అదే కదా, బయట ఈ మతం అనే ఒక ముసుగులో ఎన్ని నియమాలు పెట్టారు కదా, మనిషిని ఎట్టుంటేనే దేవుడికి ఇష్టం, ఇది చేస్తేనే దేవుడికి ఇష్టం, అట్లుంటేనే దేవుడికి ఇష్టం, ఆ 15 రోజులు అట్టుండాలి, ఈ 15 రోజులు ఎట్టుండాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి ఇవి చేస్తేనే అమ్మో, లేకపోతే దేవుడు ఊరుకోడు. భయం, ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ మతం ముసుగులు ఎంతమంది లేరు? మరి ఆ భయాన్ని ఇక్కడ పూర్తిగా తొలగిపోవటం మనం గమనిస్తూ ఉన్నాం. సో స్వేచ్ఛగా వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు మీ మాటలు బట్టి కాదు. సో ఓకే, ఇక మీద నువ్వు చెప్పినట్టే, నువ్వు చెప్పావు, ఓ మెస్సేజ్ వచ్చాడు, ఈయన లోకరక్షకుడు, లేకపోతే ఆ సువార్త నువ్వు చెప్పినట్టు విన్నావు, ఓకే బాగానే ఉంది. సరే మేము కూడా ఇప్పుడు చూసాం, మేము కూడా ఆయన దగ్గరకు వచ్చాం, మేము కూడా ఆయన మాటలు వింటున్నాం. మేము ఆయన చూసినప్పుడు ఏమైపోయిందంటే, మేము కూడా ఆయనతో ఉండాలి, లేకపోతే ఆయన మాతో ఉండాలని అనిపించింది. ఆయన ఉన్నాడు కాబట్టి ఎస్ నౌ నాకు భయం లేదు, ఇక భయం పోయింది. అందుకే వాళ్ళు ఏమంటారు, మా మటున మేము విని ఈయన నిజంగా లోరక్షకుడని తెలుసుకొని నమ్ముకొనుచున్నామనిరి. సో ద ఫియర్ వాజ్ గాన్ అండ్ నౌ దే ఆర్ డిసైరింగ్ టు గో అండ్ డూ. సో వాళ్ళు ఏమన్నారంటే, ఒక మంచి మనశ్శాఖతో భయం పోయి, ఇప్పుడు మేము తెలుసుకున్నాం కాబట్టి, రక్షకుడు ఈయన తెలుసుకున్నాం కాబట్టి మేము కూడా ఒక మంచి పనిలో ఉండడానికి ఇష్టపడుతున్నాం అనే ఒక ఉద్దేశాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి సమయం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. దయచేసి మనం జ్ఞాపకం చేసుకుందాం దైనందిన జీవితంలో. ఒకవేళ ఈ షేమ్తో మనం బాధపడుతున్నామేమో, సిగ్గుతో,
దేవుడు మాటలు చెప్పాలన్నా, బైబిల్ ఓపెన్ చేయాలన్నా, సంఘానికి రావాలన్నా, దేవుడి గురించి పరిచయం చేయాలన్నా, ఏదైనా వాక్యం కోడ్ చేసుకోవాలన్నా, నలుగురిలో ప్రార్థన చేయాలన్నా, ఏమైనా ప్రార్థన చేయని బ్రదర్ అంటే చాలామంది సిగ్గుపడతారు, ఇబ్బంది పడతారు. లేకపోతే దేవుడు మాటల గురించి మాట్లాడాలంటే సిగ్గుపడతారు, ఇబ్బంది పడతారు. అలాగే ఒకవేళ దోషారోపణ ఇంకా మనం నేను పాపిని అని ఒకవేళ అపవాదిగాడు మనల్ని నిందారోపణ చేస్తూ ఉన్నాడేమో. లేదు, దేవుడు ఆ పాపాన్ని కొట్టివేశాడు. అలాగే సపరేషన్, దేవుడి నుంచి ఎడబాటుని క్రీస్తు ద్వారా మనం ఐక్యపరచబడ్డాం. ఎప్పుడైనా ఒక తండ్రి మనం మన అమ్మతో కానీ నాన్నతో కానీ కొన్ని చెప్పలేవు. భార్యతో అయినా భర్తతో అయినా కొన్ని అంటే ఒకవేళ చెప్పినా కూడా బాధ తీర్చడం కూడా మనం చెప్పం. కానీ ఎవరు తీర్చగలరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఒకప్పుడు ఎవరు లేరు. ఎవరు లేని తిరణాలు తప్పిపోతే ఎంత కన్ఫ్యూజన్లో ఉంటారో ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నాం. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ అవసరం లేదు. దెర్ ఈజ్ సమ్వన్ రెడీ టు హియర్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. సో నాలుగోదిగా భయం పోయింది. దేవుడు అంటే ఇట్లా కాదు, ఆయన ప్రేమ స్వరూపి. భక్తుడు ఏమంటాడంటే క్రాస్ని నిలువు గీత అడ్డగీత ఉంది కదా, నిలువు గీతని గాడ్స్ గ్రేట్నెస్గా వర్ణిస్తే అడ్డగీతని గాడ్స్ గుడ్నెస్గా వర్ణించాడు. నిలువు గీత అడ్డగీత. ఈ నిలువు గీత అడ్డగీతలో మరి నిలువు గీత చూస్తే గాడ్స్ గ్రేట్నెస్ అక్కడ కనబడుతుంది, అడ్డగీత చూసినప్పుడు గాడ్స్ గుడ్నెస్ కనబడుతుంది. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం 25-34 వచనాల్లో మనం చూస్తాం, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందాము, ఇందుకైనా మనం జీవించేది, ఇందుకైనా మనం బ్రతికేది. ఎంతెంత టెక్నాలజీ వస్తుంది, ఎంతెంత మార్పులు వస్తున్నాయి. ఇంతకుముందు మెషినరీ లాంగ్వేజ్ ఉండేది, మనకు తెలిసి ఇప్పుడు ఏ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. మా ఆఫీసులో ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాయి అవి. అంత టెక్నాలజీ వచ్చింది. అంటే ఒక కమాండ్ ఇస్తే ఇట్ విల్ డూ ఇట్, అంటే చేసేస్తుంది పర్ఫెక్ట్గా. మరి దేవుడు కూడా అదే మనకు కమాండ్ ఇచ్చాడు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి, నా గురించి చెప్పండి, మీ జీవితంలో జరిగిన ఆ మార్పును తెలియజేయండి అని దేవుడు తెలియజేస్తున్నాడు కదా. ఇన్ని అప్డేట్స్ వస్తున్నా మరి ఎలా ఉంటున్నావు? ఒక భక్తుడు ఎలా ఉంటాడంటే, ఒక డిసైపుల్, ఒక ఫాలోవర్గా, ఒక వర్షిపర్గా, ఒక సర్వెంట్గా, లాస్ట్గా విట్నెస్గా కూడా ఉండాలి. విట్నెస్గా కూడా రిప్రజెంట్ చేయాలి. తన జీవితంలో మార్పుని ఎలా అయితే పరిగెత్తుకుని పోయిందో కొన్ని వదిలిపెట్టి, ఆ నీళ్ళు లేవు, ఇంకేం లేవు, ఇదేదో నా జీవితంలో ఒక మార్పు జరిగింది, ఒక అద్భుతం జరిగింది, నేను చెప్పాలని అక్కడ వెళ్ళటం మనం గమనిస్తూ ఉన్నాం. రీసెంట్గా కూడా నేను ఒక మాట విన్నా. ఏంటంటే ఇదొక పాట ఉంది కదా, బలమంతా పోయాక కళ్ళు అంటే, ఒకప్పుడు కళ్ళు ఉన్నప్పుడు నేను వాక్యాన్ని చదవలేదు, ఇప్పుడు కళ్ళు పోయాక వాక్యం చదవాలని ఉంది. ఒకప్పుడు శక్తి ఉంది, అప్పుడు దేవుడిని నమ్ముకోవాలా, ఇప్పుడు శక్తి లేదు దేవుడి కోసం అని ఒక పాట రాశాడంట భక్తుడు. ఆ పాట ఎప్పుడు రాశాడంటే, వాళ్ళ స్నేహితుడు బెడ్ మీద ఉండి బాధపడుతూ ఉన్నప్పుడు ఆ స్నేహితుడు అక్కడికి వచ్చి తెలియజేస్తున్నప్పుడు తను ఆ బాధపడుతూ రాశాడంట పాట. అరే ఫ్రెండ్, ఇంత మంచి స్నేహితుడు నాకు ఉన్నావు, ఇంత గొప్ప మంచి ఫ్రెండ్ నువ్వు నాకు ఉన్నారే, నాకు బాధ కలిగి ఈరోజు వచ్చి కూర్చున్నా, బాగానే ఉంది, కరెక్టే, కానీ నువ్వు నాకు ఎందుకు స్వార్థ చెప్పలేదు? అరే అప్పుడు నేను చాలా బాగున్నాను, అప్పుడు చాలా జ్ఞానం ఉంది, అక్కడ చాలా డబ్బులు ఉన్నాయి, అది ఇంకోటి ఉంది, కానీ ఇప్పుడు నాకు ఏమి లేవురా, ఇప్పుడు ఈరోజు బెడ్ మీద ఉన్నా, నాకు ఎందుకు నువ్వు అప్పుడు చెప్పలేదు? చెప్పుంటే నేను వాడేవాడినేమో కదా, నా డబ్బుని దేవుడి కోసం వాడేవాడిని, రాజ్య విస్తీర్ణంలో నా సమయాన్ని వాడేవాడినేమో కదా, నా జ్ఞానాన్ని వాడేవాడిని కదా, లేకపోతే ఏదో రకంగా దేవుడికి ఒక మంచి పనిముట్టుగా నేను ఉండేవాడిని కదా, నాకు ఎందుకు చెప్పలేదు మై డియర్ ఫ్రెండ్ అన్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనకు జ్ఞాపకం చేసి చాలామంది ఉన్నారు, మన కుటుంబ సభ్యుల్లోనే మన కొలిక్సే చాలామంది ఉన్నారు. మనం నోరు తెరుద్దాం. మన అసలు ఆ షేమ్ ఫీల్ అవ్వడానికి అవసరం లేదు. ఈ షేమ్ ఏముంది మన జీవితాల్లో? ఎవరికి భయపడాలి మనం? ఎవరికి మనం ఇబ్బందికరం అంటే ఏమవుద్ది? మనం దేవుడి గురించి మాటలు చెప్తే ఏమవుద్ది అంటే, మరీ నేను సందర్భం లేకపోతే వెళ్ళి సందర్భం తీసుకొని చెప్పను కాదు, సందర్భం ఇస్తాడు దేవుడు, కంపల్సరీగా ఇస్తాడు దేవుడు. ఎవ్రీ బోర్న్ అగైన్ క్రిస్టియన్ ఈజ్ అన్ ఏ గ్రేట్ ఎవాంజలిస్ట్. ఇదేదో ఎవాంజలిస్ట్ అంటే పలానోళ్ళు కాదు. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ అన్ ఎవాంజలిస్ట్. అవి మారింది వెంటనే వెళ్ళి ఒక 10 మందితో చెప్పింది, 10 మంది కాదు 20 మంది అయ్యారు, రేపు 40 మంది అవుతారు. ఈరోజు ఒకళ్ళు మారిస్తే ఒకళ్ళే అనుకుంటాం, కానీ వీఆర్ చేంజింగ్ ద జనరేషన్. తన ద్వారా తన పిల్లలు ఆయన రాకడొచ్చేంత వరకు ఎంత జనరేషన్ ఉందో అంత జనరేషన్ మార్చబడతారు. కాబట్టి సమరయ స్త్రీ జీవితం నుంచి దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. తెలుసుకుందాం, దేవుడి కోసం నిలబడదాం. చాలా చివరి దినాల్లో మనం ఉన్నాం. చాలా భయంకరమైన పరిస్థితులు మనం చుట్టుపక్కల జరుగుతున్నాయి, చూస్తూ ఉన్నాం.
అవి మనం అలర్ట్ చేస్తేనే ఆయన రాకడ వస్తుందని. అట్ ద సేమ్ టైం నశించిపోతున్నారు చాలామంది అని కూడా అలర్ట్ చేస్తుంది. సో ఆ కాన్షియస్తో మనం ఉందాం. మనలో ఉన్న సమస్తాన్ని దేవుడి కోసం ధారాళంగా ఇస్తూ దేవుడి కోసం నిలబడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.